హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఇంటీరియర్ వర్క్స్లో భాగంగా ఈ కబోర్డ్స్ గురించి, ఆ కబోర్డ్స్కి వినియోగించవలసినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ కబోర్డ్ కార్ కేస్ ఇన్సైడ్లో మనం ప్లైవుడ్ విత్ లామినేట్ అనేది తెలుసుకున్నాము. ప్లెయిన్ లామినేట్ లేదా ఫ్యాబ్రిక్ డిజైన్ లామినేట్ అలాంటివి తెలుసుకున్నాము. అలాగే ఎక్స్టీరియర్లోకి వచ్చేసరికి లామినేట్ లేదా వెనియర్ అనే పాయింట్ అనుకున్నాము. ఇక్కడ ఇంకొక ఐటెం కూడా మనం వినియోగించుకోవచ్చు, అక్రిలిక్ ఫినిష్. అక్రిలిక్ ఫినిషింగ్ కూడా, అక్రిలిక్ షీట్స్ కూడా దొరుకుతున్నాయి, బట్ ఇవి కొంచెం ప్రీమియంగా ఉంటుంది కాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే. అక్రిలిక్ మెటీరియల్తో కూడా మనము కబోర్డ్స్ అనే వర్క్ నిర్వహించుకోవచ్చు. ప్లైవుడ్ పైన అక్రిలిక్ షీట్ అనేది మనము రెగ్యులర్గా యాజ్ పర్ ది స్టాండర్డ్ ప్రొసీజర్ మనం ఎలా అయితే లామినేట్ వినియోగించుకుంటామో, వెనియర్ వినియోగించుకుంటామో, అదేవిధంగా అక్రిలిక్ అనేటువంటి మెటీరియల్ కూడా దానికి సంబంధించిన రిలేటెడ్ కెమికల్స్ ద్వారా వాటిని ప్రాపర్గా ఫిక్స్ చేసుకుని ఆ ఎడ్జ్ బైండింగ్ వర్క్ అది కూడా నిర్వహించుకుంటే కనుక చాలా అద్భుతమైనటువంటి ఇంటీరియర్ డిజైన్ అనేది మనకి తయారయ్యే అవకాశం ఉంటుంది. మన యొక్క ఇంటి ఇంటర్నల్ యాంబియన్స్ అనేది ఇట్ ఎన్హాన్సెస్ లైక్ ఎనీథింగ్. ఆ షైనింగ్ కానీ అదంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. బట్ ఇదేంటంటే కొంచెం జాగ్రత్తగా మనం మెయింటెనెన్స్ అనే విషయం కూడా కొంచెం చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వర్క్ అనేది మనం చేసుకోవాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైతే ఈ యొక్క మన కబోర్డ్స్లో మనం మాడ్యులర్ ఫర్నిచర్తో కనుక తీసుకునేటట్లయితే మనం కావాలంటే మిగతా కార్ కేస్ అంతా మన సైట్లో చేసుకుని ఈ ఓన్లీ షట్టర్స్ వరకు వీ కెన్ గో విత్ ది ఫ్యాక్టరీ మేడ్ షట్టర్స్. సో అక్కడ కూడా ఏంటంటే మన యొక్క సైజ్ ఆఫ్ ది మెటీరియల్ అంతా మన కార్పెంటర్ తోటి అడిగి తీసుకుని ఈ సైజ్ ఆఫ్ ది మెటీరియల్ తీసుకెళ్ళి మన ఫ్యాక్టరీ వాళ్ళతోటి మన ఈ సైజ్ కనుక ఇచ్చినట్లయితే మనం మెటీరియల్ కూడా కావాలంటే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయచ్చు మన సెలెక్షన్ ఆఫ్ షేడ్ని బట్టి. అదే మెటీరియల్ తోటి వాళ్ళు తయారు చేసేసి మనకు ఆ షట్టర్స్ మనకి ఇక్కడ పంపించేస్తారు కనుక. సో ఈ ఎడ్జ్ బైండింగ్ అలాగే ఫినిషింగ్, ఆ కెమికల్ ప్రెస్సింగ్ అనేది ప్రాపర్గా మెషిన్తో జరుగుతుంది కనుక దాని లుక్ అనేది ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ఆప్షన్. లేదంటే మన సైట్లో కూడా, ఆన్ సైట్లో కూడా యథావిధిగా చేసుకోవచ్చు. అండ్ ఆన్ సైట్లో కూడా ద ఫినిషింగ్ విల్ బి అప్రోప్రియేట్. మనం ఏమి దాని గురించి ఎక్కువగా ఇబ్బంది పడే అవసరం ఉండదు. ద వర్కర్స్ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుని చేయించుకోవచ్చు. అలాగే ఈ కార్ కేస్ అనేటువంటిది మనం ప్రొవిజన్ చేసుకున్నప్పుడు కబోర్డ్స్ ఇన్సైడ్ కూడా మనకి డోర్ షట్టర్ స్లైడ్ చేయగానే మనకి ఇంటర్నల్గా లైట్ అనేది ఆన్ అయ్యే విధంగా సెన్సార్స్ తోటి ప్రొవిజన్ చేసుకోవచ్చు. అలా సెన్సార్ లైటింగ్ కనుక ప్రొవిజన్ చేసుకున్నట్లయితే మన షట్టర్ మనం ఓపెన్ చేయగానే ఆ కార్ కేస్ పైనుంచి కిందకి ఇలా వర్టికల్గా మనం సైడ్లో రెండు వైపులా, కార్ కేస్కి రెండు వైపులా కూడా మనం స్ట్రిప్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. దానికి సంబంధించిన స్లాట్ అనేది కట్ చేసుకుని ఆ స్లాట్లో ప్రొఫైల్ లైట్ అనేది కనుక ఫిక్స్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి సెన్సార్ మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఈ స్లైడింగ్ డోర్ అనేది మనం స్లైడింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క స్లైడింగ్ డోర్ అనేది ఓపెన్ అవ్వటం కానీ ఆ ఓపెన్ అవ్వడంతో పాటు డైరెక్ట్గా మనకు అది వినియోగించుకోవటానికి కూడా కంఫర్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క ఈ ఇంటర్నల్ లైటింగ్ ఎక్కడైతే మనకి కావాలి అని అనుకుంటామో దానికి సంబంధించినటువంటి నెసెసరీ అరేంజ్మెంట్స్ అనేవి మనం వర్క్ నిర్వహించుకోవటానికన్నా ముందే మనం కార్పెంటర్కి చెప్పటం, దాని ద్వారా దాన్ని తయారు చేసేటప్పుడు కావలసినటువంటి స్లాట్ కటింగ్ కానీ అలాగే గ్రూ కటింగ్ కానీ ఈ యొక్క వైరింగ్ అది చేసుకోవడానికి తగిన విధంగా కంఫర్టబుల్గా అరేంజ్మెంట్స్ అనేవి వాళ్ళు అది చేయగలిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనకి ఎలా కావాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకొని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అలాగే మనం ఈ కబోర్డ్ ఫినిషింగ్స్లో ఇంకొక ఐటెం మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కబోర్డ్స్లో స్లైడింగ్ షట్టర్స్, ఇందులో డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. గ్లాస్ డోర్స్ కూడా మనం వినియోగించుకోవచ్చు. ఆ గ్లాస్ డోర్స్ వినియోగించుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి మనం ఆన్ సైట్లో చేయలేము. అది కంపల్సరీగా మనం బయట నుంచే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఫ్యాక్టరీ వాళ్ళకి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు ఉంటారు. ఆ కంపెనీ వాళ్ళకి ఆర్డర్ చేసుకుని గ్లాస్ డోర్స్ అనేవి ప్రీ పెయింటెడ్ గ్లాస్ డోర్స్ అనేవి మనం ప్రొవిజన్ చేసుకోగలుగుతాము. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే మనం ఈ యొక్క టీవీ యూనిట్ వరకు వచ్చినట్లయితే వాల్ ప్యానలింగ్ విత్ లామినేట్ లేదా వెనియర్ ఇలాంటి విధానంలో ఆ వర్క్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. లెడ్జెస్ అనేవి గ్లాస్ బ్రాకెట్స్ అవి ప్రొవైడ్ చేసుకుని ఆ గ్లాస్ బ్రాకెట్స్తో మనం గ్లాస్ లెడ్జెస్ అనేవి ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదా వుడెన్ లెడ్జెస్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనము ఆ ఇంటర్నల్గా మనం ఏదైతే ఆర్టిఫాక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటామో ఆ ఆర్టిఫాక్ట్స్ అనేవి ఎక్కడ కావాలంటే అక్కడ మన అవసరమైన విధంగా
మనకు నచ్చిన విధంగా అలంకరించుకునే దానికి వీలవుతుంది. సో దట్ ఎన్హాన్సెస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ హౌస్. అలాగే టీవీ యూనిట్లో కూడా మాడ్యులర్ టీవీ యూనిట్స్ కూడా మనం తయారు చేయించుకోవచ్చు. వాటిలో కూడా మనకు నచ్చినటువంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటాం, మనకు నచ్చిన డిజైన్ ఫైనల్ చేసుకుంటాం. కింద కూడా మన లెడ్జెస్ అండ్ డ్రాస్, అలాగే షెల్ఫ్ విధానంలో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. షెల్ఫ్ అనే పద్ధతిలో కూడా మనం ప్రొవైడ్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా కూడా మన వర్క్ నిర్వహించుకోవచ్చు. ఇంకొకటి మన యొక్క డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్స్. డైనింగ్ క్రాకరీ యూనిట్కి వచ్చేసరికి బిలో ది కౌంటర్ లెవెల్లో మనకు ఒక స్టోరేజ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. అది ఓపెనబుల్ షట్టర్స్ తోటి ప్రొవైడ్ చేసుకుని కౌంటర్ లెవెల్లో ఉండేటువంటి అరేంజ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇంటర్నల్గా షెల్ఫ్ మాదిరిగా ఏర్పాటు చేసుకుని అందులో కొన్ని మన యొక్క మెటీరియల్స్ అన్ని అందులో ప్లేస్ చేసుకునే విధంగా లోపల షెల్ఫ్లు అనేవి ప్రొవిజన్ చేసుకుంటాం. అలాగే పైన అబౌవ్ ది కౌంటర్లో వచ్చేసరికి మనం ఆ కౌంటర్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కౌంటర్ పైన ఒక 2 feet హైట్ అనేది స్పేస్ మనం క్లియర్గా వదిలిపెట్టేసేసిన తర్వాతనే మనము ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఆ ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము వాటికి అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్ అనే విధానంలో ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ గ్లాస్ డోర్స్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఇంటర్నల్గా గ్లాస్ షెల్ఫ్లు పెట్టుకుని మనం ఏదైతే క్రాకరీ యూనిట్లో గ్లాస్ అనేది ఎక్కువగా వినియోగిస్తాం. అలాగే కిచెన్లో కూడా కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో మనం గ్లాస్ అనేది వినియోగిస్తాం. అలా వినియోగించినప్పుడు ఏమవుతుందంటే పైనుంచి లైటింగ్ అనేది ప్రాపర్ అరేంజ్మెంట్ కనుక చేసుకున్నట్లయితే ఆ లైటింగ్ వల్ల ఆ లోపలంతా మనం గ్లాసెస్ ప్రొవైడ్ చేసుకుని మనకు ఉండేటువంటి క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా అందులో డెకరేట్ చేసుకుని ఆ లైట్స్ కనుక ఆన్ చేసినప్పుడు ఆ యొక్క ఆ ప్రదేశం ఇల్యూమినేషన్ కానీ ఆ అరేంజ్మెంట్స్ కానీ చాలా నీట్గా బాగుండే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలను మనం చూసుకుని మనకు నచ్చిన విధంగా ఆ యొక్క ఐటమ్ని ఆర్డర్ చేసుకుని ఫైనల్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ డోర్స్లో అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్లో మనకు డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో రోజ్ గోల్డ్ అనేటువంటి ఫినిషింగ్ బాగా ఎక్కువ మంది ఇష్టపడి వినియోగించేటువంటి ఒక పద్ధతి. ఈ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లు తీసుకుని బ్రాంజ్ కలర్ టింటెడ్ గ్లాస్ కనుక మనం వినియోగించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ క్రాకరీ యూనిట్స్ ఇన్సైడ్లో మనం కనుక మిర్రర్ తీసుకున్నట్లయితే ఏదైతే క్రాకరీ ఐటమ్స్ మనం అందులో లోపల ప్లేస్మెంట్ చేస్తామో గ్లాస్ షెల్ఫ్లో ఇవన్నీ మనకి మల్టిప్లైడ్గా కనిపిస్తాయి. అలాగే లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఆ విధమైన ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ క్రాకరీ యూనిట్లో మిడ్ లెవెల్లో మనం వేసేటువంటి కౌంటర్ ప్లాట్ఫామ్ అనేది గ్రానైట్ యూజ్ చేస్తాం. అలాగే ఆ కౌంటర్ పైన ఓవర్ హెడ్ స్టోరేజ్ యూనిట్కి దీనికి మధ్యలో ఉండేటువంటి ప్లేస్ కూడా మనం వాల్ క్లాడింగ్ కూడా గ్రానైట్ తోటి ఏర్పాటు చేసుకుంటాం. సో ఈ విషయాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటే ఆ లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రాకరీ యూనిట్స్ అనేవి మనం తయారు చేసుకునేటప్పుడు మనం టాల్ యూనిట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేసుకుంటాము. ఆ టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మనకు ఈ యొక్క టాల్ యూనిట్ అనేది స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా ఉంటుంది. అది మనకి ఒక యూనిట్ డైరెక్ట్గా మనం ఒక కంపెనీ నుంచి ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు. ఆ టాల్ యూనిట్ ప్రొవిజన్ వల్ల మనకు సంబంధించినటువంటి చాలా ప్రొవిజనల్ ఐటమ్స్ అనేవి అందులో ప్లేస్ చేసుకోవచ్చు. మన యొక్క ఈ క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ లేదా కిచెన్ యూనిట్ ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ కిచెన్లో స్టోరేజ్ యూనిట్ అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ టాల్ యూనిట్కి ఒక ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది బాగుంటుంది. అది మనకి కన్వీనియన్స్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అదొకటి కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ యొక్క కిచెన్లో మనం కనుక ఈ అరేంజ్మెంట్స్లో మిగతావి చూసుకున్నట్లయితే మైక్రోవేవ్, మైక్రో ఓవెన్ ఈ 2 ఐటమ్స్ని కూడా మనం ఎక్కువగా వినియోగిస్తాము. అవి వినియోగించేటప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఆ సైజ్ కరెక్ట్గా చూసుకుని ఆ ప్లేస్మెంట్ ఎక్కడైతే మనం ఇవ్వదలుచుకున్నామో మైక్రోవేవ్, మైక్రో ఓవెన్ ఇలాంటివన్నీ వాటికి సంబంధించినవి ఆ సైజ్ కరెక్ట్గా మనం బ్రాండ్ ఫైనల్ చేసుకుని దానికి తగిన సైజ్ కనుక మనం అక్కడ ప్రొవిజన్ చేసుకుని బ్యాక్ ఎండ్లో దానికి మనము లైటింగ్ పవర్ ప్రొవిజన్ కనుక ఇవ్వగలిగితే మనం దాన్ని వినియోగించుకునేటప్పుడు కన్వీనియంట్గా బాగుంటుంది. లేదంటే ఒక మెటీరియల్ ఇప్పుడు మనం ఏదో ఒక బాక్స్ తయారు చేసుకుని వేరే తర్వాత మళ్ళీ వెళ్ళి మనం ఏదో ఒక మనకు నచ్చిన ఐటమ్ ఒకటి కొనుక్కొని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి అంటే కనుక అది కొంచెం మిస్ మ్యాచ్ అయ్యి సైజెస్ కొంచెం అన్ఈవెన్ అవడం వల్ల మనకు కొద్దిగా ఇన్కన్వీనియంట్గా అనిపించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైమరీగా మన ప్లానింగ్ స్టేజ్లోనే దాన్ని కనుక మనం నిర్ధారించుకొని చేసుకోగలిగితే కనుక అది బాగుంటుంది. సో ఈ కిచెన్ రిలేటెడ్గా ఉండేటువంటి వుడ్ వర్క్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నింటినీ మరో వీడియోలో మనం ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. దిస్ మూమెంట్ ఈజ్ యువర్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.